శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో ఆషాఢ ఏకాదశి ముందు చేసే శ్రీ మహాలక్ష్మి వ్రతము. ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వ్రతము ఆషాఢ శుద్ధ దశమి రోజున ఆచరిస్తారు. లక్ష్మీనారాయణను అనుగ్రహము లభిస్తుంది. లక్ష్మి అనే పదము శ్రీ సూక్తంలో వినిపిస్తుంది. ప్రపంచమంతా లక్ష్మి వ్యాపమైంది. సకల సంపదలు అధిపతి శ్రీ మహాలక్ష్మి. తొలి ఏకాదశి ముందు రోజు ఈ పర్వదినము మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరము. ఈ వ్రతము చేయడం వల్ల శిరనివాసము ఏర్పడి సకల సంపదలలో సుఖశాంతులు లభిస్తాయి. మహాలక్ష్మి వ్రత పూజ విధానము. స్త్రీలు లక్ష్మీమాతకు చీర, బిందె, పసుపు, కుంకుమ సమర్పించాలి. దీపాలు వెలిగించి రూపము సమర్పించాలి. పుష్పాలు సమర్పించి పూజించాలి. కలువ పువ్వులు సమర్పించి హారతి ఇవ్వాలి. నైవేద్యము సమర్పించాలి. మహాలక్ష్మి స్తోత్రము పఠించాలి. మహాలక్ష్మి వ్రత కథ. ఒక పేద బ్రాహ్మణుడు నిత్యము విష్ణువును పూజించేవాడు. ఆ భక్తుని నచ్చిన విషయం అతనికి ప్రత్యేకమై కోరికలను అడగమన్నారు. తన ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండాలని కోరారు. విష్ణు ఒక మహిళ ఆలయానికి వస్తుంది. ఆమె ఇంటికి ఆహ్వానించడము చెప్పాడు. మరుసటి రోజున లక్ష్మి ఆలయానికి రాగానే ఆ బ్రాహ్మణుడు ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది: తొలి ఏకాదశి ముందు రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఉభయ సంధ్యావేళలో పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ముగ్గులు ముత్తైదులకు తాంబూలం ఇచ్చి దాన ధర్మాలు చేసే చంద్రునికి ఆద్వార్ధన కోరిన తీరుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ వ్రతాన్ని ఆచరించగా ఇంట్లో లక్ష్మీ కటాక్షము కలిగి సిరి సంపదలతో సుఖంగా జీవించాడు. వ్రత ఫలితము. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. జ్ఞానము, ఐశ్వర్యము, సుఖము, ఆరోగ్యము, ధనము, ధాన్యము మొదలైన అనే లక్ష్మీ శబ్దానికి నిర్వచనాలే. ఈ వీడియోలో మన లక్ష్మీ కటాక్షం చూసాం కదండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.